మార్కాపురం జిల్లా పొదిలి మండలం గురుగుపాడు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ఉపాధి పనులు కల్పించాలంటే లంచం ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కూలీల ఆరోపణ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్ మల్లికార్జునరావు ఉపాధి హామీ పనులు ఇవ్వాలంటే ఒక్కో వ్యక్తి నుండి 400 రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకపోతే పని కల్పించబోమని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న మాస్టర్ షీట్ ను ఇంట్లో పెట్టుకుని పూజించుకోండి అంటూ అవమానకరంగా మాట్లాడారని ఆవేదన చెందారు. రెక్కాడితే గాని డొక్కాడిని పేద కూలీలమైన మేము లంచం ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలని మహిళా కూలీలు ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులతో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసి ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పనులు పారదర్శకంగా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమ సమస్యల్ని వివరించి అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. గురుగుపాడు ఉపాధి హామీ పనిలో వచ్చేసి మాకు పని కల్పించట్లేదని దాని గురించి వచ్చాము సార్. మాకు పని చేయమంటే డబ్బులు పేమెంట్ 400 ఇవ్వమన్నారు సార్. మేము ఇవ్వమన్నాం సార్. అందుకని చెప్పి మీకు పని లేదు, డిమాండ్ పెట్టలేదు, మీ ఫోటోలు తీను హాజరైనని వెళ్ళిపోమన్నారు సార్. అది 100 మంది చేస్తే 100 మందిలో 80 మందికి ఏమో హాజరేసాడు, ఫోటోలు తీసాడు, వాళ్ళు పంపించాడు. సరేనని చెప్పి మేము గంట ఉండాము సార్ అక్కడ పని దగ్గర. సరేలే వస్తాడు అని వెయిట్ చేస్తే నేను అసలు సమాధానం చెప్పకుండా కేర్లెస్గా వెళ్ళిపోయాడు సార్. నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు సార్. అమౌంట్ ఇచ్చేది 400 అమౌంట్ ఇస్తేనే పని కల్పిస్తాను, లేకపోతే లేదన్నారు సార్. మాస్టర్ సీట్ తీసుకెళ్ళమంటే అవసరం లేదు, మీ దగ్గర ఉంచుకొని పూలు తెచ్చుకొని పూజ చేసుకోండి సార్ అన్నారు. మచ్చర్ సీట్ ఇస్తే మాకేమో అవసరం లేదు, డబ్బులు ఇస్తేనే మచ్చర్ సీట్ ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి అని అన్నాడు. మేమేమో ఆడ 12 గంటలు దాకా ఉన్నాము. 80 మంది తీసిండు, మా 20 మంది ఏమో ఆపేసి అసలు సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయిండు. సరే ఈ రోజు పిలుస్తాడేమని డిమాండ్ పెట్టిండేమని పెట్టలేదు, ఏం లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వరకే పోతున్నారు అంతే. మల్లికార్జున్ ఇప్పుడు ఏం చేశారమ్మా మీరు దాన్ని? మేము పని వాళ్ళు పెట్టారు సార్, మరి మాదేమో పెట్టలేదు సార్. వాళ్ళ వరకు తీశారు, మాదైతేనేమో తీయట్లేదు సార్. మేము 11 దాకా ఉన్నాం. నిన్నైతే అన్నం తినకుండా వెళ్ళి సరే మళ్ళీ వచ్చేది తీస్తాడని చెప్పి తీయలేదు సార్. మళ్ళీ నిన్నంతా చూసాము, తను చెప్తే నిన్నంతా చూసినా కూడా ఈ రోజు కూడా వచ్చి అసలు చెప్పలేదు సార్ రండి పనికి అని, కూడా డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి అబ్బాయి మేము పై ఆఫీసర్ ఉంటాము, ఎవరేం చేయలేరు, అసలు డబ్బులు ఇస్తేనే పనికి రమ్మన్నారు. మీరు సార్ ఇప్పుడు మీరు ముగ్గురు వెళ్ళినా కూడా మన ఏం చేయలేరు, చెత్తకుప్పలో పడేస్తారు అని చెప్తున్నారు సార్. అబ్బాయి మల్లికార్జున్ ఏం చేస్తాడు? ఫీలర్ సార్. ఇది కరువు పని ఇట్లా చేస్తారు. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఏం చేయడానికి వచ్చారు? ఏం చేయడానికంటే సార్ మాకేమో అబ్బాయి మాది మాత్రమే ఎందుకు, మా 20 మందిది ఎందుకు తీయట్లేదు, వాళ్ళు ఎందుకు తీస్తున్నాడు. నిన్నంతా చూసాం, ఈ రోజు కూడా చూసాంగా. సరే నిన్న వదిలేయండి, ఈ రోజు అయినా వచ్చి రాండమ్మ పనికి అని చెప్పొచ్చు కదా సార్. అది ఎందుకు చెప్పలేదు, మేమేం చేసాం? ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మీరు?